గురుభ్యో నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క వ్రత విధానము, పూజా విధానము, పూజా వస్తువులు వీటి గురించి తెలుసుకునే సందర్భంగా మనము పూర్వకాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నారు. కవులు, సంగీత ప్రియులు అందరూ చెప్పుకుంటున్నాము. వాటిలో భాగంగా తెలుగు సాహిత్యంలో గణేశుడు, అల్లసాని పెద్దన, శ్రీనాథుడు, పోతన గారు, మొల్ల వీరందరూ తమ తమ కావ్య రచనకు ముందు గణేశుని ప్రార్థించినట్లు తెలుసుకున్నాం. ఇప్పుడు రామరాజభూషుణ్ణి ఎలా గణపతిని స్తుతించాడో వసుచరిత్ర రచనలో తెలుసుకుందాం. సంగీత సాహిత్య రహస్య కళానిధి అనిపించుకొని వసుచరిత్ర రచనతో వాసికెక్కిన రామరాజభూషుని స్తుతిని చూద్దాం. ఇది ప్రౌఢ కావ్యంగా ఎలా సాగిందో చూద్దాం. దంతాగట్టిత రాజతాచల చలద్ గౌరీ స్వయం గ్రాహముంగతుం దేవేషికి గూర్చి శైలజ కుందడ్డంగ గరా చాంతినత్యంతామోదము మున్నుగానిడి కుమారాగ్రేసరుండై పితృస్వాంతంబుల్ వెలయింప జాలు నిబర్వాడ వక్రం ప్రశంసించెదన్. వినాయకుడు దంతము పెగిలించి వెండి కొండను కదిలించాడు. భయపడిన పార్వతీదేవి శివుని కౌగిలించుకున్నది. అంతటితో ఆగక తొండంతో శివుని జటాజూటంలోని గంగా జలాన్నంతటిని పీల్చాడు. ఇటువంటి ప్రయత్న తీవ్రతతో పార్వతిని సంతోషపరిచి గంగమ్మను చిన్నబుచ్చి పుత్రధర్మాన్ని సార్థకం చేసిన గజానుని కీర్తిస్తున్నాను అని రామరాజభూషణుడు గణపతిని ప్రార్థించిన సందర్భం. పుత్రుడు తల్లిదండ్రులను సంతోషపెట్టే పని ఇదే అని గంగమ్మను చిన్నబుచ్చడానికి ఆ శివుని తలపై ఉన్న గంగాజలాలంతా తన తొండంతో పీల్చేశాడని రామరాజభూషణుడు గణపతిని ప్రార్థించాడు. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక ఆరంభంలో పార్వతీదేవి తొడలపై ఆడుకునే ముద్దు గణపతిని పసిడి ముద్దగా భావించి కీర్తిస్తాడు. అలాగే హంసవింశతి కావ్యకర్త అయ్యలరాజు నారాయణుడు నృత్య గణపతిని కీర్తిస్తాడు. ప్రబోధ చంద్రోదయంలో నంది మల్లయ్య, ఘంటసింగన విఘ్నేశ్వరిని ఆకాశతత్వానికి ప్రతీకగా సంభావించడం కనిపిస్తుంది. ఆదిభట్ల నారాయణదాసు గారు బొజ్జను ఉండ్రాళ్లనించిన గుజ్జు వేల్పు పాప జన్నిదముల నెలవెంకదాల్ప రమ్ము భక్తుల భవసాగరమున దేల్ప తగునే నాబోటి నీరు తత్వంబు బొల్ప అంటూ పాడిన కీర్తన తెలుగు వాళ్ళ చెవులలో ఇంకా మోగుతూనే ఉంది. అలాగే కరుణశ్రీ గణపతి స్తుతిని గురించి చెప్పుకోకపోతే గణపతి స్తుతిని గురించి చెప్పుకున్నట్లే కాదు. ఎలుక గుర్రము ఎక్కి ఈరేడు భువనాల పరువెత్తి వచ్చిన పందెకాడు ముల్లోకముల నేలు ముక్కంటి ఇంటిలో పెత్తనమొనరించు పెద్ద కొడుకు నల్లమామాయంచు నారాయణుని పరియాచకాలాడు మేనల్లకు వడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవానీ నూరేండ్లు నోచిన నోము పంట అమరులందు అగ్ర తాంబూలమందు మేటి ఆరుమోముల జగజ్జెట్టి అన్నగారు విఘ్నదేవుడు వాహ్యాళి వెడలి వచ్చే ఆంధ్ర విద్యార్థి లెమ్ము జోహారు లిడగా ఎలుక గుర్రాన్ని ఎక్కి 7 భువనాలు సంచరిస్తాడని ముల్లోకాలు ఏలే పరమేశ్వరుని ఇంటి పెత్తందారిని పెద్ద కొడుకే సాధారణంగా పెత్తనం చేయడం చూస్తాం కదా. అందుకని పెత్తందారిని అనడము ఎంత గొప్పగా భావించాడు. పార్వతి విష్ణుమూర్తిని అన్నయ్యగా భావిస్తే మరి గణపతికి మేనమామ విష్ణుమూర్తే కదా. అందుకే తన ఇంటికి అతిథిగా వచ్చిన మామయ్యను నారాయణుని నల్లమామ అని వరుసలాడాడట గణపతి. విష్ణువు నల్లనివాడు కదా, అందుకని ఈ పర్యాచకాలాడే సంప్రదాయం మన తెలుగు లోగిళ్లలో నిత్యం చూసేది. అలాంటి తెలుగుదనాన్ని ఇక్కడ పొదిగి గణపతిని మన హృదయాల చెంతకు తీసుకొచ్చిన కరుణ ఎంత ధన్యం. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎంతో ధన్యుడు.
కుడుములర్పించు పిల్ల భక్తులకు నెల్ల ఇడుములందించి కలుములందించు చేయి పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక అంటూ పద్యము చెప్పారు. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. హరి ఓం తత్సత్. ఇలా మన తెలుగు కవుల సాహిత్యంలో గణేశుడు ప్రసిద్ధి పొందిన సందర్భం. హరి ఓం తత్సత్.